పల్నాడు జిల్లాలోని వినుకొండ చెక్పోస్ట్ సెంటర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగానే షేక్ జిలానీ అనే వ్యక్తి రషీద్ అనే యువకుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో రషీద్ 2 చేతులు తెగిపోయాయి. దీంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. మృతి చెందిన వ్యక్తి రషీద్ మద్యం షాప్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు జిలానీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టారు. తీవ్రంగా గాయపడిన రషీద్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు ప్రాణాలు కోల్పోయాడు. పాత కక్షల కారణంగానే రషీద్ను జిలానీ హత్య చేసినట్టు తెలుస్తోంది. కాగా షేక్ రషీద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా, నిందితుడు జిలానీ తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తిగా సమాచారం. ఇరు పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మధ్య జరిగిన ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు. వారంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.